దేవుని అందరితో కూడా మాట్లాడుతూ కాక దేవుడు నీతో కూడా మాట్లాడదు కాక ఓకే దేవుడు మీతో కూడా మాట్లాడదు కాక ఆమె అని తెలుసా ఇంగ్లీష్లో అయితే అగ్రి అవును కాక అని మాటలు చెప్పకూడదు. అయితే ఈరోజు దేవుని వాటిలో మనకు వెళ్ళిపోతూ ఒక చిన్న విషయాన్ని తెలియపరచాల్సుకున్నాను. దేవుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడడానికి ఆయన ఎప్పుడు సిద్ధం, కానీ మనం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నప్పుడే ఆయనతో మనతో చాలా ప్రత్యేకంగా మాట్లాడతాడు. అర్థమైంది. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ వాక్యం నాది కాదు, నా పక్కన దాటిది, ఈ వాక్యం నాకేది, నా పక్కన మానేది, ఆయన మాట్లాడే బాగానే వచ్చింది ఇలా అనుకుంటాం. కానీ ఈ వాక్యం అందరితోనూ మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఈరోజు అదే వాక్యం మీతో మాట్లాడబోతుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 23 అగ్ని వంటిది కదా, పంటను బద్దలు చేయు. హల్లెలూయా. యేసయ్య స్తోత్రం చెప్పుకుంటున్నా. వాక్యాన్ని మాతో మాట్లాడండి. నన్ను మరుగుపరిచి నేనైతే ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, ఈ శిలువ చాటును మరుగుపరిచి అందరితో మాట్లాడి దేవాన్ని ప్రభువా మా జీవితాన్ని మార్చమని యేసుని ఆమేన్. దేవుడు సర్విస్తూ ఉన్నాడు. ఆగి అగ్ని వంటిది కాదా అంటే అగ్ని వంటిది. చూడండి, ఈ సృష్టి ప్రారంభించినప్పుడు, ఆది కాలంలో సృష్టి ప్రారంభించినప్పుడు దేవుడు భూమి ఆకాశములను, వెలుగును, సూర్య చంద్రులను, తర్వాత పక్షులను ఏదైనప్పటికీ అవన్నిటినీ కూడా దేవుని యొక్క నోటి మాట చేత సృష్టించబడింది. ఒక విషయం సైన్స్ గురించి నీకు విషయం చెప్తారు. ఏంటి ఆ విషయం అంటే, చాలా సంవత్సరాల క్రితమే ఈ భూమి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించబడ్డాయి. ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. తెలుసా అందరికీ? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. హల్లెలూయా. అయితే ఎక్కడ దేవుడు రేఖ గీశాడో ఆ రేఖలో మాత్రమే తిరుగుతుంది. భూమి సూర్యుడి నుంచి ఎంత అది విషయమే కాదు కదా, ఇలా జరిగిందనుకో మొత్తం మన ప్రపంచంలో ఉన్న నీరంతా కూడా ఐస్ అయిపోతుంది. మొత్తం ప్రపంచంలో ఉన్నంతా ఐస్ అయిపోతుంది అనమాట, మైనస్లోకి వెళ్ళిపోతుంది. అదే భూమి ఇటేపు జరిగిందనుకో, ఇటేపు బాగోలేదు. అర్థమైందా? ఇంత జరిగితే చాలు, మొత్తం మనం ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ కూడా ఎండిపోతాయి. కానీ దేవుడు మాట ఇచ్చాడు. ఏమనంటే నువ్వు అలాగే ఉండాలి, అలాగే తిరగాలని చెప్పాడు. అది ఇప్పటి వరకు దేవుని ఆజ్ఞను వెంబడిస్తూనే ఉంది. అదే మనుషులు తయారు చేసిన విమానాలు కానీ, మనుషులు తయారు చేసిన హెలికాప్టర్లు కానీ, మనుషులు తయారు చేసిన ఫ్లైట్స్ కానీ ఎప్పుడు కూడా ఎవరికి వెళ్తాయో అర్థమవుతుందా? కానీ దేవుడి మాట ఈ సృష్టించిన ప్రపంచంలో అన్నీ కూడా దేవుడి మాటకి అంగీకరిస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాయి. కానీ మనిషి మాత్రమే పశు ప్రాయం కంటే హీనమైపోయి దేవుడి మాటకి విధేయత చూపలేని వ్యక్తులుగా మారిపోయారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే కళ్ళు నెత్తికెక్కడం అంటారు. ఏమిటి? కళ్ళు నెత్తికెక్కడం. నెత్తికెక్కడం తెలుసా? చాలా సరే కళ్ళు నెత్తికెక్కి అంటారు. కళ్ళు నెత్తికెక్కితే అంటే దానికి అర్థం ఏంటంటే గర్వంతో నడుస్తున్నాడు అర్థం. గర్వంతో నడుస్తున్నాడు అర్థం. గర్వించిన వాడికి ఏ కనబడదు. నువ్వేంటా నాకు చెప్పేది, మీరేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు, నాకు పాటలు బాగా పాడవచ్చు, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పేది ఏంటి, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం మనం. అయితే ప్రభు ఒక విషయం చెప్పమంటూ ఉన్నారు. ఒక విషయం చెప్తాను. ఒకరోజు ప్రపంచంలోనే చాలా అద్భుతమైన సంగీతం వాయించే చాలా గొప్ప అద్భుతమైన వర్షికుడు. ఈ వర్షికుడు
చాలా గొప్ప ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆరాధన చేస్తూ ఉంటే అందరూ కూడా చాలా అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, దేవుడు చూపిస్తూ ఉంటారు. చాలా మంచిది. అయితే ఒక రోజు ఆయనకి పాఠకాలం వచ్చింది, చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. అయ్యో, నా సంఘం యొక్క ఆరాధన నేను చూడాలి, ఆదివారం వస్తుంది. ఈ ఆదివారం సంఘం యొక్క ఆరాధనతో ఎలా నింపబడుతుందో, ఆ స్తుతి తోపము దేవుని యొక్క పాదాన్ని ఎలా చాలిపోతుందో, సింహాసనం దగ్గరికి ఎలా రాబోతుందో నేను చూడాలి అనుకుని ఆతృత పడుతూ ఆదివారం రాని వచ్చింది. పరలోకాన్ని నుంచి తమ్ము చూస్తూ ఉంటాడు. ఆరాధన చేస్తారు, అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు, మంచి మ్యూజిక్ వాయించేస్తూ ఉంటారు. అంతా బాగా ఉంది, కానీ ఒక్క స్తుతి కూడా దేవుడి పాదాల దగ్గర రావడం. ఏంటో దీనికి కారణం? మనిషి మర్చిపోయాడు దేవుని ఆజ్ఞ. ఏం మర్చిపోయాడు? దేవుడు అన్నాడు, నేను ఆత్మలో కనుక ఎలా గాలించాలి? మ్యూజిక్తోను డ్రమ్ముతోను, అంతేనా, మంచి గాలుతోను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యమైన స్వరంతోను, అంతేనా, మంచి స్వరం పాట పాడేసాడు. అన్నవాళ్ళు ఏంటంటే బాగా పాడదు. నువ్వు దేవుని కోసం పాడవా, తన కోసం పాడవా? అంటే ఏదో మర్చిపోతా ఉన్నావు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఏదో కోల్పోతా ఉన్నావు. అది నీకు అర్థం కావట్లా. హల్లెలూయా, రెస్పెక్ట్ లేదు. ఏం కావాలి దేవుడికి? రెస్పెక్ట్ అంటే కలిగిస్తున్నావు. ఒక ఎస్పీ ఎవరైనా పెద్ద వచ్చినప్పుడు కాన్స్టేబుల్ ఏం చేస్తారు? ఎస్ఆర్ కదా క్లాస్ టీచర్ ఎవరు సురేంద్రానికి ఊళ్ళో ఎస్ఆర్ కదా ఫస్ట్ ఇలాగని ఇలాగ అందరు అవునా కదా? మనం ఎలాగంటే వేసుకోవడం కోసం 2 చేతులు పైకి ఎత్తి ఈ 2 చేతులు ఎత్తుకోగానే పైకి మనకి మీకు కనుక ధైర్యం ఉంటే 2 చేతులు స్ట్రైట్గా ఎత్తండి, నిజంగా చూస్తాను చూసి అందరూ ఒక్కరిపోతాయి కానీ స్ట్రైట్ పైకి ఎత్తలేదు. అందుకే అన్ని సంవత్సరాలు ఎక్కడికి ఎద్దే వచ్చాం, కానీ దేవుని కోసం ఆరాధించాలని ఒక ఆయన చేతులు పైకి విషయం అర్థమవుతుందా? ఆయన చేతులు పట్టుకున్నారు అందరం కలిసి, ఆయన చేతులు కింద దించారు, మొత్తం యుద్ధంలో ఓడిపోతూ ఉంటారు. చేతులు పైకి ఎత్తాలి కొన్నిసార్లు దేవుడికి ఎందుకు ఇచ్చారు చేతులు? ఎందుకు ఇచ్చారు? గోడగేసుకోవడంగా లేకపోతే ఎంతో దెబ్బలాడాలి చేతులు ఎన్ని వచ్చేస్తుంటా మొత్తం స్టాండ్లో వచ్చేస్తూ ఉంటాయి. దేవుడికి ఇచ్చింది చేతులు పైకెత్తి దేవుడిని ఆరాధించున్నారు. హల్లెలూయా. మరి ఈ బ్యాచ్ అసలు ఏంటో నాకు అర్థమవుతలేదు, ఇది వినే బ్యాచ్ కనపడలేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి స్తోత్రం, చాలా సంతోషం. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మాటకి ఈ ప్రపంచాలన్నీ కూడా వింటూ ఉన్నాయి, ఇప్పటికీ వింటూనే ఉన్నాయి, ఎటువంటి మార్పు అయితే లేదు. కానీ మనిషి మాత్రం వింటూ మానేశాడు. దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఆదాముకు అవదు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే అందరికీ తెలుసు, ఏది? యాపిల్కి తెలుసని, అదే కదా. ఈ పండుగ తిన్నప్పుడు నువ్వు చనిపోతావని చెప్పాడు. అంటే మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మనం అనుకుంటాం చాలాసార్లు ఆ తోట మాకు పెట్టకుండా మనకు చాలా బాగుంటుంది కదా అనుకుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ చాలా మంది దగ్గర బైబిల్ లేవు, కానీ వాట్సాప్ యూజ్ చేయడం వచ్చా? అప్పుడు పక్కన వాట్సాప్ యూజ్ చేయడం వచ్చా? ఓకే. నిర్గమాకాండం ఎక్కడ ఉంటుందో తెలుసా? నిర్గమాకాండం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడ ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి వాట్సాప్ యూజ్ చేసినంతగా దేవుడి వాక్యంలో దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా, ఏ వచనం ఎక్కడ ఉంటుందో ఆ ఇండెక్స్ కూడా అన్నమాట. దానికి కారణం చాలా, అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం, మన పిల్లలకి ఏమి నేర్పిస్తూ ఉన్నాం. మన పిల్లలు దేవుడు ఎదగట్లేదని దానికి కారణం పిల్లలు కాదు. ఒకటి మన తల్లిదండ్రులు, తర్వాత సంఘం మీద కూడా నేల స్థాపన కోపపడుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే పిల్లలు కాబట్టి. అందుకే మీ పిల్లలకి దేవుడి వాక్యం నేర్పించాడు. ఎందుకు దేవుడి వాక్యం నేర్పించమంటారంటే, థామస్ అల్వా ఎడిసన్ ఈ లైట్ కనిపెట్టారు కదా, ఈ లైట్ కనిపెట్టిన ఆయనకి 5వ తరగతి దాకా చదివాడు. ఈ 5వ తరగతి చదివిన వ్యక్తికి అంత జ్ఞానం ఎలా వచ్చింది తెలుసా? వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే నాన్న, నువ్వు దేవుడి మీద ఆధారపడాలి, నీకు ఒక వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని కనుక మీరు కూడా పాటిస్తే, ఇక్కడ ప్రతి అమ్మసులు కూడా పాటిస్తే మీ జీవితాలు అద్భుతమైన రిజల్ట్ మీద వస్తుంది. అసలు ఎగ్జామ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా.
మళ్ళీ ఎక్స్పెక్ట్ దేవుడి స్తోత్రం. ఓకే, దేవుడి స్తోత్రం. కొంతమందికి ఒకటే చేయాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆమె ఏం చెప్పిందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఏం చెప్పిందంటే ఒకసారి ఆ వాక్యాన్ని తీసుకుని వాళ్ళ తండ్రి గారు ఆ థామస్ అల్వా ఎడిసన్కి తెలియపరిచారు. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. అది ఇంగ్లీష్లో తెచ్చుకోవాలి ఏమంటుందంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తులో నేను సమస్తము చేయగలను. క్రీస్తులో నేను సమస్తము చేయగలను. నీ పిల్లలకి ఏం నేర్పించాలి? తిరుగుతారా? అదిగో బైబిల్, అదిగో ఒకేసారి అక్కడ అదిగో అక్కడ చేయడం ఉంది, అక్కడ దైవకుంటారు. ఇదే మన పిల్లలు నేర్పించాలి. చాలా సంఘాల్లో విశ్వాసానికి ఏం నేర్పిస్తున్నారు అంటే తిరిగితనాన్ని నేర్పిస్తున్నారు. మీకు దైవంటే భయం లేదా? ఎవరికి దైవంటే భయం వాళ్ళకి? దైవంటే భయం లేదా? దయ్యం చూసారా? అందరూ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. హల్లెలూయా. దైవంటే భయం ఉందా లేదా మీకు? ఒకవేళ మీకు దయ్యం కనపడుతుంది అనుకో, ఏం చెప్తారు? మీ అందరికీ వాక్యం తెలుసని చెప్పడానికి మాత్రమే ఈ వాక్యం చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, తెలియదని చెప్పండి. ఒకవేళ మీ ఇంట్లో దయ్యం కనపడింది, ఏం చెప్తావు? బాగా అంటవా? ఏం చెప్తావు? మామూలుగా జనరల్గా మీ ఇంట్లో దయ్యం వచ్చింది ఏం చెప్తావు? అవి కొడుకున్నట్టు ఏం చెప్తావు? చెప్పే దయ్యం లాగే ఏమంటావా? ఏమంటావు? యేసు రక్తమే జయం. అప్పుడు మాత్రం దేవుడి వాక్యం 100% విశ్వాసంతో పనిచేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడు నమ్మలేనంతగా 100% యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అతను కొడుకుడు ఎంత గట్టిగా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటూనే ఉంటాడు. అసలు విశ్వాసంలో ఎంత శాతం ఉంటాడు. ఎందుకు చేసి అట్లయితే భయం అని పెంకు కట్టారు కదా. అని పెంకు ఒకేసారి అంటే చాలా భయం. కాబట్టి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని మొదలెట్టాడు. అంటే యేసు రక్తాన్ని అప్పుడు మాత్రం 100% నమ్ముతాం. ఎందుకంటే అదంటే భయం కాబట్టి. చాలా మంది దేవుడి వాక్యాన్ని ఎందుకు నమ్ముతున్నారంటే నరకం అంటే భయం వేసి, నరకం అంటే భయం వేసి. దేవుడి ప్రేమ నిజంగా అర్థమవుతే, దేవుడి మాటలు మనకు నిజంగా అర్థమవుతే మనం ఆ మాటల నుంచి తప్పుకోం. అందుకే దేవుడు బాధపడుతూ ఉంటాడు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు, నేను చెప్పినట్లు మీరు వింటే మీ జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. నిజమే, ఆయన మాట అగ్ని వంటిది. ఆ మాట అంతరంగంలో పెట్టుకుంటే నీ హృదయం మండుతారు. అందుకే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆయన మాటలు మా హృదయంలో మండిందంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నా సరే నీ హృదయంలో మండుతారంటే నువ్వు చచ్చవనదు. పైకి బతుకున్నావు కానీ ఆత్మీయంగా ఆదాము మీద నిందేస్తాడు కదా. అతను ఆ పట్టు తిన్నాడు కాబట్టి ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేది? ఎప్పుడో ఒకటి నిందేస్తూ ఉంటాడు కదా. కానీ ఈ రోజు నీ పరిస్థితి, నీ ఆత్మ బతుకుందా చచ్చిపోయిందా? నీ ఆత్మ అసలు జీవిస్తూ ఉందా? దేవుని మాట అప్పుడు ఆయన వినలేదు, ఇప్పుడు నువ్వు విన్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా విషయాల్లో దేవుని కోసం ప్రేమిస్తున్నామన్న అన్నట్టే కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం అన్ని రీతిగా జరిగించి కొన్ని విషయాలు మనం మన జీవితంలో పాడు చేసేసుకుంటూ ఉన్నాం. చాలా సార్లు కొంతమంది క్రైస్తవులు ఇంకా మూఢనమ్మకాలు ఉన్నారు. నేను చూశాను, ఒక చిన్న బిడ్డ నా దగ్గరికి ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. ప్రభు నాకు చెప్తున్నారు, అది తాయిపు కట్టుకున్నాడు. ఇక్కడ ఎవరు తాయిపు కట్టుకున్నారు? ఒకరంతా కూడా బయటగా కనపడుతుంది, ఎవరో కట్టుకున్నట్టుగా కనపడుతుంది. తాయిపు కట్టుకున్నాడు. ఈ తాయిపు కట్టుకున్న విషయం ప్రభు నాకు చెప్పారు. ఇది తాయిపు కట్టుకున్నాడు అని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఒకటి తాయిపు కట్టుకున్నాడు అంటే అది ఎవరు? నేనేం కట్టుకోలేదు అన్నాడు. అందరూ ముందు అన్నాడు. అప్పుడు నాకు ఎవరు భాష అంటే అబద్ధాలు ఆడతారు అని ఉండదు. అవునే కదా, ఆడు తాయిపు నేను కట్టుకోలేదు అన్నాడు సింపుల్గా. అనగానే సరే దేవుడు చెప్పాడు కదా వెయిట్ చేద్దాం. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి నాకు దేవుడు చెప్పాడు మీ అమ్మాయికి తాయిదాలు పెట్టారు. అప్పుడు చెయ్యి ఓపెన్ చేస్తే 2-3 తాయిదాలు ఉన్నాయి. అర్థమైందా? మళ్ళీ
పెద్దలు. ఎవరు పెద్దలు? పెద్ద పెద్దలు. అర్థమైందా? దేని మీద విశ్వసించారు? దేవుని మాట మీద కాకుండా తాయిత్తు మీద విశ్వసించారు. తాయిత్తు మీకు తెలుసా? అసలు తాయిత్తు చూసారా? తాయిత్తు చూసారా? చూసారంటే ఖచ్చితంగా ఏదో చేశారనమాట. అందుకోసమే మీ దగ్గర తీసుకురావడానికి చేశారు. అంటే ఇప్పుడు వరకు దేవుని మాటని మీరు సరిగా నమ్మగలుగుతున్నారు. అర్థమవుతుందా? ఈ తాయిత్తు లోపల ఎప్పుడైతే పగలు కూడా చూడండి, ఎవరైనా ఏమో అవుతారు గురించి తాయిత్తు పగలు కూడా చూడండి. అది ఒక ఉర్దూ భాషలో ఉంటుంది. ఆ ఉర్దూ భాషలో ఏముంటుంది తెలుసా? దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూడండి. అంటే బాగా వ్యక్తిని చెప్పాడు. అసలు బాగా వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆ ఉర్దూ భాషలో నాకు ఎటువంటి సంబంధం ఏదో ఉంటుంది. అది నువ్వు కట్టేసుకుని అదిగో దైవం వస్తావా, రాగలవా, ధైర్యం ఉందా అని సవాల్ చేసినట్లుగా అది కట్టేసుకుని దగ్గర దయ్యాలు రావు, ఏమి రావు. చదువుకున్నాం కూడా ఎంత మూఢనమ్మకమైన విశ్వాసంతో బతుకుతూ ఉన్నారు వీరు. క్రైస్తవులను పిలవడుతూనే సో కాల్డ్ క్రిస్టియన్స్ క్రైస్తవులను పిలవడతారు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం నమ్మరు. అందుకే దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. నా మాట అగ్నివంటిది కాదా? నా మాటని ఎందుకు నువ్వు నమ్మట్లేదు? చాలాసార్లు రోడ్డు మీద వెళ్ళినప్పుడు చాలా మంది ఒక పోయిట్రీస్ రాస్తూ ఉంటారు. ప్రేమలకు సంబంధించిన విషయాలు కానీ, మంచి విషయాలు కానీ రోడ్ల మీద కొన్ని పోయిట్రీస్ రాస్తూ ఉంటారు. లేకపోతే వాట్సాప్ ఓపెన్ చేయగానే కొన్ని రాస్తాడు. ఏమని రాస్తాడు? కొన్ని పోయిట్రీస్ ఉంటాయి, చాలా విచిత్రమైన పోయిట్రీస్ ఉంటాయి. నాకు బంధువులు దూరమైన, నీవు నాకు తోడే ఉన్నావు, ఇలాంటి పోయిటర్లని రాస్తారు. ఆ మాటని బాగా నమ్మి ఏడుస్తారు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మి అందులో జీవించాలనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఎందుకు నా మాట నమ్మలేకపోతూ ఉన్నాం? ఆ రోజు ఆదాము నమ్మలేకపోవడం వల్ల ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. శాపం. ఆయన కళ్ళు ఎక్కడికెక్కి నెత్తికెక్కి. ఎందుకు నెత్తికెక్కి అని చెప్తున్నానంటే, మనకు ఆశలు అర్థం ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం అర్థం చేసుకోండి. ఆదాము ఎప్పుడైతే ఆ ఫ్రూట్ తిన్నాడో మన కళ్ళు తెరవబడి, ఆ కళ్ళునే లేవా? కళ్ళు ఉన్నప్పుడు మరి కళ్ళు తెరవబడటం ఏంటి? దానికి అర్థం ఏంటంటే, కళ్ళు ఎందుకు తెరవబడ్డాయంటే వాళ్ళు అంటూ ఉంటారు, నీ సహాయం మాకు అవసరం లేదు, మా కళ్ళు తెరవబడ్డాయి, నీవు నీ మీద ఆధారపడకుండా నేను సొంతంగా చేసుకోగలను అని అనుకుంటున్నాను. ఈరోజు కూడా దేవుని మాట వినకుండా ఈరోజు అశాపం నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే నీ జీవితంలో మిగిలిన శాపం మాత్రమే. దేవుని యొక్క మాట అగ్ని వంటిది. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుదాం. నేనేం కంగారు పడకంటే త్వరగా ముగిస్తాను, ఎందుకంటే నాకు చూసి 8:16 కనుక 9కి మ్యాక్సిమం క్లోజ్ చేస్తాను. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. హల్లెలూయా. దేవుని నోట నుంచి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. మన ఆలోచన ఏంటి? దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల మనిషి ఎలా జీవిస్తాడు? మనం తింటేనే కదా మనం జీవిస్తాం. అవును, నిజమే. మన శరీరానికి కావలసింది ఆహారము, కానీ మన ఆత్మకు మాత్రం కావలసింది దేవుని మాట. హల్లెలూయా. దేవుని మాట లేకపోతే నీ ఆత్మ ఎప్పుడు చచ్చిపోతూ ఉంటుంది. ఈ రోజు నువ్వు ఎప్పుడైనా 3 రోజులు పనిచేసారు కదా, అసలు ఏమి తినకుండా ఓన్లీ మంచినీళ్ళు తాగి 3 days ఉన్నారు. ఎవరన్నా ఉండరు చేశారు. దేవుని సోదరులు ఒక అధ్యాయం ఉన్నారు, దేవుని మహిమకరము కాక 2 రోజులు ఆశయం గురించి ఉపవాస ప్రార్థన. చాలా మంది ఉపవాస ప్రార్థన ఎంత బాగా చేస్తారంటే టీ తాగేసి పొద్దున్న, అది ఉపవాసం అంట. టీ తాగేది ఇంకేంటి? అలా చేసుకోవద్దు. టీ తాగేసి ప్రార్థన మనకు వద్దు. 2 రోజులు చేశారా? ఒకరోజు 24 గంటల గురించి మాట్లాడతాం. 24 hours ఎవరు ఉంటారా? ఉంటే కనుక 100 రూపాయలు ఇస్తారు. నిజమే, ఎవరు లేదా? ఒక చెప్పడానికి సిగ్గుపడతారు, అంటే మన శరీరం ఒక రోజు తినకపోతే వీక్ అయిపోతామని, మన శరీరం తినకపోతే అపోర్ట్ వచ్చేద్దని, శరీరం అంతా కూడా చాలా వీక్ అయిపోతుందని మనం అనుకుంటాం. కానీ ఆత్మను ఎంత వీక్ చేస్తున్నామో నీకు అర్థం కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నీ ఆత్మను బలపరుస్తుంది. నీ ఆత్మ శక్తివంతులుగా ఉంటుంది. నీ ఆత్మ ఒక ఏరియాలో అయిపోతావు, నీ ఆత్మ ఒక ఎలిషాలో అయిపోతావు, నీ ఆత్మ ఒక పౌరులో అయిపోతావు, ఒక ఆత్మ గిరిమేలా అయిపోతావు. ఈ రోజు సొసైటీ చాలా మంది కంపారిజన్స్ బైబిల్లో కాకుండా అది ఒక సినిమా యాక్టర్ లాగా అయిపోవాలి, ఈ సినిమా యాక్టర్ లాగా అయిపోవాలి, ఇలాగ అనుకుంటూ ఉంటారు. ఆ జీవితం గురించి కూడా చెప్తారు. నేను రాజమండ్రి
చెప్పారు కదా, ఇంట్రెస్టింగ్ ఉంటారు అది నాకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనకి కథలే కావాలి, అవునా కదా? సో ఇతర జీవితాలు ఏం జరిగిందో కాదు. అయితే నేను ఆర్ట్స్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేశాను. ర్యాగింగ్ చేసేవాడు. ర్యాగింగ్ చేయడం నాకు సినిమా పిచ్చి బాగా ఇష్టం. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అయితే నా ఫేవరెట్ హీరో ఒక ఆయన అనేవాడు. ఎప్పుడు అట్లా అనేవాడు, నువ్వు ఆయనలా ఉన్నావు అనేవాడు. అలా ఉన్నాను అనుకుని నేను చాలాసార్లు ఆయన కూడా తిరుగుతూ ఉండేవాడు. చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉండేవాడు. అయితే ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే, ఒక ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, అక్కడ నువ్వు వస్తావా, నేను పాటలు పాడతాను, నాకు పాటలు చాలా ఇష్టం, మంచి స్వరమైన పాటలు చాలా ఇష్టపడుతూ ఉంటాను. సరే అని చెప్పేసి నాకు పిలిచింది కదా అని చెప్పేసి ఆ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ వెళ్ళిన తర్వాత దేవుడి వాక్యము పాస్టర్ గారు మాట్లాడారు. నా జీవితం అప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అసలు దేవుడు యేసుప్రభు నిజంగా ఉన్నాడా, యేసుప్రభు నిజమైన దేవుడేనా, ఆయన ఆత్మ నిజంగా ఉందా అనుకుని నేను బాగా చచ్చిపోయాను. చచ్చిపోయి చిన్న ప్రార్థన చేశాను. ఏమంటే అందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా గుండెలు ఆడుకుంటున్నారు. నేను చాలాసార్లు ట్రై చేశాను, అందరూ ఎడుతున్నారు. నేను ఎప్పుడు ఎడపని 1990 మా తాత పడు, ఆ తాత బుక్ చేసుకున్నాడు. ఎడుతారు కన్నీటి ప్రాంతం రాదు కదా, కన్నీటి ప్రాంతం రావడానికి మా తాత బుక్ చేసుకున్నప్పుడు వచ్చేసారు. ఏం చేయాలో అర్థమైంది కాదు. అప్పుడు నేను అడిగాను, ప్రభా నువ్వు కనుక నిజమైతే, నీ ఆత్మ మాత్రం నిజమైతే, నన్ను తాగితే నేను అందుతాను ప్రభా, ఇది దేవుడికి ఇచ్చిన సవాలు. అప్పుడు నేను మోకాళ్ళ మీద కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేయగానే సేవకుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు బలిపెట్టించి ఒక అగ్ని వంటితో ఒక బాల్ వచ్చి నన్ను ఇక్కడ తాకని ముందు పడిపోయాను. ఎప్పుడైతే ముందుకు పడిపోయానో నా కాళ్ళు చేతులు రెండు పడిపోయి పాలేసింది. కానీ నాకు సెన్స్ ఉంది, ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది, కానీ కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, వచ్చేస్తుంది. ఎవరో నిలబెట్టారు. ఒకేసారి నేను ఏడ్చింది ఏంటంటే, నేను పార్టీ ప్రభు ఏడ్చాను. నాకు తెలుస్తుంది, నేను పాపిని ప్రభు ఏడుస్తుంటే నా హృదయంలో ఆనందం, ప్రేమ, దేవుడి ప్రేమ గుమ్మరించబడుతుంది. ఎందుకు ఆ రోజు మాత్రమే దేవుడి ప్రేమని సంతోషముగా దాన్ని స్వీకరించాలంటే, అది మాత్రమే ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకలేదని నేను ఎందుకు అనుకోవాలంటే, నేను ఆడిట్ ఆఫీస్లో చేసినప్పుడు ప్రతిరోజు కూడా దాన్ని న్యూస్ పేపర్గా ఫోటోస్ అయినా ఆలోచనలేదు. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, నేను మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడు. ఆ మిమిక్రీ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్పడం కొట్టేవారు. కాలేజీలో 700 మంది జైలు కొడుతున్నప్పుడు నాకు ప్రైజ్ ఇచ్చారు, ఫస్ట్ ప్రైజ్. అప్పుడు కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. అర్థమవుతుంది. కొంతమంది ఎగ్జామ్స్ ముందు ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ 10 నిమిషాలు బుక్ చేసుకుంటే చదువుతా ఉంటారు పిల్లలు. ఇప్పుడు చదువుతా లేదు, మేము ఉన్నప్పుడైతే ఆగి చదివేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లు కూడా బయట పెట్టేవారు. ఆ బయట ఉన్నవన్నీ కూడా కలెక్ట్ చేసి సెకండ్ హ్యాండ్ కప్పేసి సినిమాకు పోయి ఉండేది. అది మన పరిస్థితి. రోజు సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి, అది ఏం డ్రెస్ వేసుకున్నాడు, అది ఎలా తయారాడు, అలా మనం తయారవాడు. తర్వాత ఒక విషయం ఏంటంటే, మా చెల్లి గారి సినిమా ఛాన్స్ వచ్చింది, మోషాల్ క్యాన్ మూవీస్ ఈనాడు ఉంది కదా, అందులో సగం దాకా యాక్ట్ చేశారు. అప్పుడు తర్వాత నేను 6 రోజులు పొందిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఒకవేళ 6 రోజులు పొందకపోతే సినిమా పడిన అవుతుంది, నేను కూడా సినిమాలకి అలా వెళ్ళిపోతాం. ఈ రోజు మనకి అలా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. రెస్పెక్ట్ చేస్తున్నారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక ఒడంబడిక చేసుకున్నాం. నీ పొద్దున కనుక ఎవరు 10 మంది ఉంటారో, త్వరగా వచ్చి ఎవరు ఉంటారో, అంటే రెగ్యులర్ ఉండేవాళ్ళు కాకుండా ఎవరైతే ఉంటారో ఏమో పడుతుంది, ఒక ప్రైజ్ ఇవ్వబడుతుంది. నిజమే, నిజంగా ఇస్తారు. అలా నిజంగా ఇస్తారు. ఎంతమంది అంతమంది కంటే కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ రోజు దేవుడి దగ్గర నేను పాపలు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ నా హృదయంలో గుర్తించబడుతున్నప్పుడు, ఈ లోక సంబంధమైన విషయాలు ఎక్కడ కూడా కలగలేని సంతోషం నా హృదయంలో కలిగిందండి. అప్పుడు దేవుడి మాట వినడం ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, నాకు కుమారుడు ఉన్న సేవ చేయాలి. ప్రభు నాకు ఆనందంగా అవుతాం, ఎందుకంటే నాకు దయ్యాలు చాలా భయం. ప్రభు ఈ దయ్యం కూడా నాకు తెలియదు, ఎక్కడ చూసినా దయ్యాలు కనపడతా ఉంటాయి, ఈ దయ్యం కూడా నాకు తెలియదు ప్రభు, నాకు భయం ప్రభు లేదు, నా సేవ చేయాలనుకోవాలి. ఒక 2 ప్రవక్తలు తెలియని ప్రవక్తలు అలా ఎవరికైనా తెలియదు, వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. నేను అలాగే నెగ్లెక్ట్ చేసుకుంటే దేవుడి మాట వెనక ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోయింది. ఐసీయూ అంటే తెలుసా, ఐస్ క్రీమ్ బాగా ఉంటుంది, అది హాస్పిటల్ ఉంటుంది కదా, ఐసీయూ అంటారు, అంటే లాస్ట్ క్యాన్సర్ అంటే. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆపరేషన్ జరిగింది, కొంత
అందరికి ఏదో సో ఆపరేషన్లో డాక్టర్లు ఏదో మాట్లాడుతున్నారు, తర్వాత భయం కలిగింది, తర్వాత దేవుడి కృపను బట్టి అంత మంచిగా అయిపోయింది, దేవుడు తన కృపని సేవలు చేస్తాను ప్రభు. అదే మొదటి వింటుంటే అక్కడ నాకు ఇదే నీకు చెప్తున్నాను, దేవుడి మాట కనుక వింటే ఎంత దాకా వెళ్ళు, 5 దాకా వెళ్ళు. 5 దాకా ఎంతైనా కానీ కొంతమందికి గుర్తు వచ్చే పని, కొంతమందికి అర్థం కావట్లేదు దేవుడి మాట అంటే ఏంటో. ఈరోజు బ్రతుకున్నామంటే దేవుడి కృప, దేవుడి కృప మాత్రమే ఉంది. మీ అందరూ వచ్చిన దేవుడు ఎక్కువ ప్రేరేపిస్తున్నాడు. ఆ వాక్యం గురించి చదివించాలి ఖచ్చితంగా. దివ్యోపదేశం కాడ దేవుడి గారి జీవితంలో వచ్చిన ఒకసారి మనంతా కలిసి చదువు. ఎవరైనా ఒక అద్భుతంగా బయట తీసుకుని చదవండి. దివ్యోపదేశం కాలంలో ప్రకటన తర్వాత ఉంటుంది. అందరూ తెలుసుకుని దేవస్థానం 9వ అధ్యాయం చదవండి. ఎవరైనా మైక్ తీసుకుని చదవండి. మైక్ ఉందా? మైక్ తీసుకుని చదవండి, అందరికీ వినపడాలి కాబట్టి. దివ్యోపదేశం కాలంలో ప్రకటన తర్వాత ఉంటుంది. ప్రకటన పక్కనే ఉంటుంది. దొరికిందా? ఓకే, దేవస్థానం హల్లెలూయా. చదవండి దివ్యోపదేశం కాలంలో 9వ అధ్యాయం. 18వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనులు ఏ కార్యములను నీవు చేయ నేర్చుకోకూడదు. తన కుమారుడైనను తన కుమార్తెను అగ్నిగుండమును దాటించు వాడినైనను శక్తును చెప్పు సోదగానైనను మేఘ స్వరూపమును చెప్పు సర్ప శంఖమును చెప్పు వాడినైనను చెల్లని వాడినైనను మంత్రికుడైనను ఇంద్రజాలకుడైనను కన్న పిశాచును అడుగువాడైనను దైవులతో విచారణ చేయవాడైనను నీ మధ్యలో ఉండనివ్వు. ఇక్కడ చాలా వాక్యం చాలా అద్భుతంగా రాయబడింది. ఈ వాక్యంలో ఏమని రాయబడింది? కన్న పిశాచుల దగ్గరికి వెళ్ళి అడగకూడదని. కొంతమంది దేవుడు చర్చకు వస్తూ ఉంటారు, కానీ ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తూ ఉంటారు. ఏమంటారు కదా అది చూసేటట్టు అంతే కదా, ఎలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న కొంతమంది దేవుడి దగ్గరికి వస్తూ కూడా ఇంకా అన్యపరమైన ఆచారాలు కనుక నువ్వు వెళ్తున్నావంటే ఖచ్చితంగా నీ జీవితంలో శాపం వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు బాగుండాలని మనం అనుకుంటాం, ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు, బట్ దేవుడితో మాట్లాడతారు. ఇంకా అన్య ప్రకారమైన కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నారేమో, దేవుడిని సూటిగా మాట్లాడుతున్నాడు. ఇది హెచ్చరిక, వాటిని నీ మధ్యలో ఉండకూడదు, తీసివేయాలని చెప్తున్నాడు. దేవుడు చాలా కోపంగా చెప్పే విషయం. నువ్వు చాలాసార్లు షారుఖ్ ఖాన్ తెలిసిన అందరికీ ఈ ప్రపంచంలోనే చాలా గొప్ప నటు షారుఖ్ ఖాన్. అంతకన్నా గొప్ప నటులు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను. బాగా నటిస్తూ ఉంటారు, మేమే భక్తులు అన్నట్టు, మేమే మంచిగా ఉన్నట్లుగా చాలా గొప్ప అద్భుతంగా నటిస్తూ ఉంటాం. నీకేమో అన్నమాట ఈరోజు దేవుడితో మాట్లాడుతుంది. నువ్వు దేవుడి చర్చలో వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడి వాక్యాన్ని సరిగ్గా చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, బట్ అన్ని ప్రకారమైన ఆచారాలు మాత్రం చేస్తూ ఉన్నావు. ఇల్లు కట్టినప్పుడు ఈ తొలిపి ఇక్కడే ఉండాలండి. ఈ తొలిపి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఏమవుతుందా? ఈ తొలిపి ఇక్కడే ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఈ తొలిపి మాత్రం అక్కడే ఉండాలండి. నువ్వు క్రైస్తవుడు, ఈ దేవుడితో మాట్లాడుతుందా? అసలు దేవుడికి నీకు సంబంధం ఉందా? అలా అనుకుంటే ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా దీన్ని ఫాలో అవుతారా? మరి అవన్నీ డెవలప్ అయ్యారు చెప్తారు కదా. ఇంకా మూఢనమ్మకాలు మీ జీవితంలో ఉన్నాయి. ఈ మూఢనమ్మకాల వల్లే దేవుడిని ఆస్వాదించట్లేదు. దివ్యోపదేశం ఎవరైనా చదువుతారండి. 28వ అధ్యాయం. నీ దేవుడైన మాటను యెహోవా మాట శ్రద్ధగా విని హల్లెలూయా. ఆశీర్వాదం కావాలందరికీ చేతులెత్తండి ఒకసారి చూద్దాం. అందరికీ కావాలి ఆశీర్వాదం. అంత గొప్పగా ఉంటుంది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దివ్యోపదేశ కాండం 20వ అధ్యాయంలో మంచి మాట రాయబడింది ఏంటంటే, నా మాటని శ్రద్ధగా విని, మీరు శ్రద్ధ
శ్రద్ధగా వింటున్నారో లేదో నాకు తెలియదు. బట్ శ్రద్ధగా విని దాన్ని పాటిస్తే దేవుడు చెప్తానంటే సమస్త జనుల కంటే, అంటే ఎవరు వేరే జనుల కంటే నేను గొప్పగా నేను చేస్తాను. ఇది దేవుడు వాగ్దానం. నీకు కావాలి ఖచ్చితంగా ఒక చిన్న విషయం చెప్తాను, నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన వేరే దేవుడు రాకముందు కొన్ని పనులు చేశారు. తర్వాత అప్పులు అయిపోయారు. దాదాపు 12 లక్షలు అప్పులు అయిపోయారు. 12 లక్షలు అప్పులు అయిపోయిన తర్వాత చాలా బాధపడుతూ సూసైడ్కి 4 సార్లు ప్రయత్నం చేశారు. దేవుడు 4 సార్లు కూడా దేవుడు ప్రయత్నంలో దేవుడు మొత్తం సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. దేవుడు సువార్తను ఎవరు చెప్పారు. దేవుడు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత దేవుడు అంటే ఇష్టమైంది. తర్వాత 12 లక్షలు అప్పుడు ఒక కష్టపడి తీర్చేశాడు. హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి దేవుడు అనుకుంటారు అనుకుంటారో చెప్తారు. అయితే 10 లక్షల అప్పుని ఒక తీర్చేశారు. తీర్చేసిన తర్వాత ఆయన ఒక వనపడి చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే, ప్రభా నా 10,000 సాలరీ కదా ప్రభా, 1000 రూపాయలు దశంభాగం కింద నీకు ఇస్తాను ప్రభా, వనపడి చేసుకున్నాడు. ఆ సంవత్సరం 1000 రూపాయలు ఇవ్వడం దేవుడికి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేశాడు, ప్రభా నెక్స్ట్ టైం మాత్రం నేను 1000 రూపాయలు ఇవ్వడానికి వీల్లేదు, 2,000 మాత్రమే బాధ ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకు వచ్చే సాలరీ ఎంత? 10,000. సో ఇప్పుడు దేవుడికి 2,000 ఇవ్వాలనుకున్నాడు కాబట్టి సాలరీ ఎవరు పెంచాలి? దేవుడు పెంచాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో కొన్ని రోజుల తర్వాత ఆయన సాలరీ 20,000 అయిపోయింది. సంవత్సరం తిరగకుండా 2,000 ప్రార్థించాడు దేవుడికి దశభాగం. తర్వాత ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నేను 5,000 ఇవ్వాలి ప్రభా, నాకు ఇష్టం లేదు ప్రభా, 2,000 ప్రభా, నేను 5,000 ఇవ్వాలి ప్రభా, దేవా నీకు ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే 50,000 అయిపోయింది సార్. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు ఎంత ఇష్టం తెలిసి దశభాగం అయినా 35,000 ఇస్తున్నాడు. ఎంత? 35,000 అంటే ఎంత వస్తుంది జీతమైంది? ఎంత బాగుంది కదా. 100 రూపాయల దగ్గర 10 రూపాయలు ఇవ్వడం చాలా ఈజీ. 1000 రూపాయల దగ్గర 100 రూపాయలు కూడా ఈజీ. 10,000 దగ్గర 1000 రూపాయలు ఇవ్వాలి. పాస్టర్ తినేస్తారేమో, పాస్టర్ గారు మంచి పక్కన వచ్చుకుంటేమో, పాస్టర్ గారు మంచి ఏమన్నా ప్రాపర్టీస్ కూడా తీసుకుంటారు. నువ్వు ఇస్తుంటే పాస్టర్ గారు కాదు, లేకపోతే దేవుడుగా. మరి దేవుడికి ఇస్తుంటే పాస్టర్ గారు కూడా ఎందుకు వెళ్తున్నావు? నీ జీవితం ఇంకా నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఇది కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే మలాకీలను కొరింథీ రాసిన పత్రికలో ఉంది, మీరు సరుక్కుంటే ఇవ్వకూడదు. అర్థమైందా? సరుక్కుంటేస్తే వారికి దేవుడు ఏ విధంగా ఆకర్షణ పరచుకోవాలి. 10 రూపాయలు ఇచ్చారు, నీకేమవుతుంది? 10 రూపాయలే వస్తుంది. నువ్వు సంవత్సరాలు ఏం చేస్తే నువ్వు అలాగే ఉంటావు, అలాగే ఉంటావు. నో డెవలప్మెంట్. బట్ దేవుడు నా మాట శ్రద్ధగా విని దాన్ని వెంబడిస్తే సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే అనట్లేదు. దేవుడు అన్నాడు నువ్వు అప్పించేవాడిగా ఉంటావు అన్నాడు. ఎంతమందికి అప్పుడు ఇక్కడ అప్పుడు చేసిన ప్రార్థన చేస్తాను తప్పకుండా, తప్పేం కాదు. అప్పులు ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి లేకపోతే దేవుడు స్పోర్ట్ అందరూ డబ్బులు దేవుడు దేవుడికి నిజంగా అప్పులు లేవా? దేవుడు మహిమ. అప్పుడు దేవుడు చెప్పినాడు మీరు అప్పించే వారిగా ఉంటారు. అప్పు అంటే ఇంట్రెస్ట్ ఇవ్వడం కాదు. అర్థమైందా? 10 రూపాయల ఇంట్రెస్ట్కి, 20 రూపాయల ఇంట్రెస్ట్కి అలా కాదు. నీ దగ్గర ఎప్పుడు కూడా ధనము స్టాక్ ఉంటుంది. ఆ విధంగా దేవుడిని స్టాక్ చేస్తాడు. దేవుడికి ఇస్తూ ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. చాలా మంది కష్టము చేత దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు ఆ ఆశీర్వాదం పొందుకోలేదు. దేవుడు యెహోవా ఆశీర్వాదం యెహోవా ద్వారా మాత్రమే పొందుకోవాలి. ఆయన మాట ఎటువంటి మాట? అగ్ని వంటి మాట, శుద్ధి వంటి మాట. ఈ శుద్ధి వంటి మాట ఏం చేస్తుంటో తెలుసా? శుద్ధిని మనం దేనికి ఉపయోగిస్తుంటాం? దేనైనా పగలగొడతాం. ఎటువంటి రాత్రైనా అది పగలగొడతాం. నీ కుటుంబంలో ఎవరైనా మార్పులు దేవుని వాక్యాన్ని పెట్టుకుని ప్రార్థించు. దేవుని వాక్యాన్ని పెట్టుకుని ప్రార్థించు. వారి హృదయం గురించి ప్రార్థించు. వారి హృదయం బద్దలాసిపోతుంది. ఏదో ఒక రోజు వారి మారు పొందుతారు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తుందంటే, ఒక కుమార్తె ఒక నాయకుడి కోసం చాలా కష్టపడి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమె చేసిన ఒక అద్భుతం ఏంటంటే, దేవుని యొక్క ఆయుల కోసం ప్రార్థన చేసుకుని ఆయులు వాళ్ళ ఆయన మంచి తాగుబోతూ తిరుగుబోతూ చాలా వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనంతో ఉన్న వ్యక్తిని ఏం చేసిందంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఒప్పుకునేవాడు కాదు. ఎలాగైనా మార్చాలని ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆవిడకి ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ ఆయిల్ దేవుడు రక్తమే కదా, ఈ రక్తాన్ని ఆయనలోకి ఎక్కిస్తే
ఖచ్చితంగా ఏదో ఒక రోజు వ్యక్తి మారతాడు కదా అనుకుని రోజు అన్నంలో ఒక డ్రాప్ కలిపింది. ఇది బ్రెయిన్ ఆయిల్, ఒక డ్రాప్ కలిపింది. అర్థమంది ఉందా? మీరైతే మొత్తం తాగించారేమో. ఒక రోజులో మారిపోరు కదా, ఒక రోజులో మారిపోరు అన్ని. మాకు ఒక రోజులోనే మారిపోరు, విత్ ఇన్ సెకండ్స్ అన్ని మారిపోరు. అక్కడ డ్రాప్ వేస్తే ఆయన ఒక రోజు దేవుడు దర్శించి ఆయన వారం పొంది రష్యాలో బైబిల్ తర్జుమా చేశాడండి. హల్లెలూయా! అంత గొప్ప వ్యక్తిగా మార్చివేశాడు. మామూలుగా మా నాన్నగారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఒకే ఒక్క రోజు దేవుడు మాట్లాడే కానీ మా నాన్నగారు మారిపోయారు. మా నాన్నగారు సిగరెట్ మందు కొన్ని అలవాటు ఒకే ఒక్క రోజు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వెంటనే మారిపోయారు. ఈరోజు భారం కలిగిన క్రైస్తవులు లేరు. అందరూ కూడా వేరే వ్యక్తిని బంధించే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఏదో ఒక మాట చేత బంధించే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఈరోజు దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు. మనిషి దేవుని నోట్లో వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని మాత్రం మర్చిపోడు. ఆ మాటలు నీకు జీవం అని చెప్తున్నాడు. ఆయన మాటలు జీవము కలిగి చేసే మాటలు. ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే నీ జీవితం నీతోనే కాదు, పక్క వారు కూడా ఆశీర్వదించబడతారు, నీతో ఉన్నవాడు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా! అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 12-13 అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 13 అధ్యాయం 28వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నీవు అనేకులకు అప్పు చేయవు కానీ అప్పు చేయవు. 13-14 నేడు నేను ఆజ్ఞాపించుతున్న మాటలో నువ్వు అప్పించేవాడికి కావాలంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని మాటలు నీలో రుచించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ మాట ద్వారా సమయం అయిపోయినాక యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో నా యందు మీరును నా మాటలను హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దేవుడు అడుగుతున్నాడు, నీకేమి ఇష్టమా? నీకేమి ఇష్టం? ఖచ్చితంగా నీ కోరిక నేను సిద్ధింప చేస్తాను, నీ కోరికలను ఖచ్చితంగా సిద్ధింప చేస్తాను. కానీ నా మాటలు ఏం చేయాలి? నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ హృదయంలో తలపోసుకుంటూ ఉండాలి. ఆయన మాటలు నీలో జీవిస్తే నీకు ఇష్టమైన వాటిని ఏంటో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ కోరికలు కూడా సిద్ధింప చేస్తాడు. కానీ నువ్వు మాట వినట్లేదు సరిగ్గా. ఆయన మాట వింటే ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే చాలా ప్రార్థన చేశారు, చాలా అంటే ఎంత ఇక్కడ ప్రార్థన పనులు, గొప్ప ప్రార్థన పనులు నీకు ఏమనిపిస్తుంది? ఒక ఆయన రోజుకి 5 గంటలు 6 గంటలు ప్రార్థన చేసుకోవడం చాలా మంది ఉన్నారు. నా స్నేహితులు ఉన్నారు, తర్వాత నా బంధువులు ఉన్నారు. చాలా మంది ఎక్కువ శాతం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రార్థన చేయాలి? వీఆర్ స్పెండింగ్ విత్ గాడ్. దేవుడితో మనం సహవాసం చేయాలి. ఎప్పుడైనా ఒక దుర్మార్గుడితో మనం సహవాసం చేస్తూ ఉంటాం, ఆయన క్రియలన్నీ మనకు వచ్చేస్తాం, అవునా కదా? అదే దేవుడితో స్పెండ్ చేస్తూ ఉంటాం, దేవుడి దగ్గర ఆశీర్వాదాలన్నీ కూడా నీకు వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడి మాటని శ్రద్ధగా వినడము నేర్చుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నడూ చూడని నీ సంవత్సరం అద్భుతాలతో దేవుడిని నడిపిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితిని నువ్వు పెంచుకోవాలంటే దేవుడి వాక్యాన్ని రోజు వినడమే కాదు, దాన్ని ధ్యానం చేయాలని చెప్తున్నాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను అనుకున్నాను, ఆ వాక్యమే నాకు వెలిగే ఉంది, నాకు దారం చూపిస్తుందని చెప్తూ ఉన్నాడు. ఆ వెలుగైన వాక్యాన్ని నువ్వు సరిగా నమ్మట్లేదు, అందుకే నీ జీవితంలో నష్టపోతూ ఉన్నావు.
ఎంత ప్రార్థన చేసినా, పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా నీ జీవితంలో పెద్ద అద్భుతాలు ఏం జరగవు. ఎందుకంటే నువ్వు ఆ మాటను నమ్మట్లేదు. ఏం నమ్ముతున్నావు? నీ సొంత డెవలప్మెంట్, నీ సొంతంగా విశ్వాసాన్ని క్రియేట్ చేసుకొని, నీ సొంతంగా కొన్ని చేసుకొని అందులో ఉంటున్నావు. దేవుని వాక్యాన్ని బయట జీవిస్తూ ఉంటావు. ఇంకా కొంతమంది జీవితాల్లో అన్య ప్రకారమైన ఆచరణలు బట్టి వెళ్తూ ఉన్నారు. కనుకనే వాళ్ళ జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరగవు. నువ్వు నష్టపోతూనే ఉంటావు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నా మాట వినలేని ప్రజలు నాకు హృదయాన్ని దుఃఖాన్ని కలగజేస్తుంది. దేవుడు ప్రత్యక్షతలు ఇంకా చూడలేదు. ఈనాటి క్రైస్తవుల్లో చాలా మందికి ప్రత్యక్షతలు లేవు. దేవుడు అంటాడు, అంచె దినముల యందు ఆత్మను అందరి మీద కుమ్మరిస్తారు. ప్రవచించేదిగా ఉంది. ఏ ప్రవచిస్తారు? భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. ఈ భవిష్యత్తు తెలుసుకోవడం పక్కన పెడితే ఈ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు క్రైస్తవం వెళ్తా ఉంది. ఎందుకంటే ప్రార్థన జీవితం లేదు. అసలు ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఫాస్టింగ్ లేదు, ఉపవాసం లేదు, భారం లేదు. ఎందుకు పాట పాడారు, భారతదేశమా పాట పాడడం సరే. భారతదేశాన్ని ఎవరు సొంతం చేయాలన్నారు? ఆమె ప్రార్థన రాదు, వాక్యం తెలియదు. విద్యోపదేశం ఎక్కడ ఉందంటే ప్రకటన తర్వాత వస్తాం. ఓపెన్ చేయడం కష్టమే. మనం అది తెలుసు కదా, ఓపెన్ చేయడం తెలియదు, పరమగీతాలు ఎక్కడ ఉందో తెలియదు. కానీ నీకు సొంతంగా ఇదే అన్ని పాటల్లో పాటలు కానీ నిజమైన భక్తి జీవితంలో మనం రావట్లేదు. నిజమైన భక్తిని చేయండి. నిజమైన దేవుడితో ఒకసారి గడపండి. దేవా నాతో మాట్లాడడం, నేను అడిగే దేవుడు నాతో మాట్లాడడం. దేవుడు మాట్లాడారు, మా మాస్టర్ గారితో మాట్లాడారు, మీతో కూడా మాట్లాడతారు. మీరు అనుకుంటారేమో దేవుడు ఎప్పుడు కూడా మాస్టర్ గారితో మాట్లాడతారు, ఎవరితో కూడా మాట్లాడడం అనుకుంటారేమో. కొంతమంది అనుకుంటారంటే దేవుడు స్వరం ఎప్పుడున్నాం అలాంటి వాయిస్ రాదు దేవుడి దగ్గర నుంచి. అర్థమవుతుందా? మంచి వాయిస్ వస్తుంది. ఎలాంటి వాయిస్ వస్తుంది అంటే చాలా నెమ్మదైన స్వరం వస్తుంది. ఆ స్వరం నీకు అర్థమవుతుంది కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాకు ఎక్కడతో అంటే దేవుడు సమయం పిలిచినట్లుగా అలా వస్తుంది. సమయం దేవుడు పిలిచినప్పుడు సమయం కన్ఫ్యూజ్ అయిపోయాడు. పాస్టర్ పిలిచాడేమో అనుకుంటాడు. ఎందుకంటే ఆ స్వరం పాస్టర్ గానే ఉంది. కొన్నిసార్లు దేవుడు పాస్టర్ గారి రూపంలో వస్తాడు. ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయిపోతే మళ్ళీ వెంకటేశ్వర ధర్మం కదా, అందుకు రాకూడదని కొంచెం పాస్టర్ గారు రూపంలో వచ్చి చెప్తారు. అలాంటి పాస్టర్ గారిని మనం అసలు లెక్కేదేము, ఎన్నిసార్లు కాలంలో కానీ ఏమి రాని ఇంకా ఒకటి పాస్టర్ గారు ఏంటంటే అది నువ్వు ఆశీర్వదించబడాలని ఏం చేయాలి? దేవుని మాట వినాలి. రెండు విషయం చేయాలి, దేవునికి దర్శన బాగా తీసుకురావాలి. పాస్టర్లందరికీ పని పాటలు ఏమన్నా తత్వాన్ని ప్రతిసారి డబ్బుల కోసమే చెప్తున్నారు. మరి బైబిల్ అదే ఉంది, కొత్తగా ఏముందా? నేను బైబిల్ చెప్తున్నాడా లేకపోతే సొంత మాట చెప్తున్నాడా? బైబిల్ ఉన్న మాట చెప్తున్నాడు. సో బైబిల్ ఉన్న మాట కొంతమంది జీవితాల సాక్ష్యం. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన విషయం చెప్తాను. నేను కట్నం తీసుకోమని పెళ్లి చేసుకున్నాను. బాగుందా? కట్నం తీసుకోమని పెళ్లి చేసుకున్నాను. ఒక క్రైస్తవుడిగా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది ధర్మం. మా చెల్లెలికి కూడా కట్నం ఇవ్వలేదు. ప్రార్థన చేసి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేశాను. అయితే నా పెళ్లికి డబ్బులు కావాలి, దాదాపుగా 4 లక్షలు కావాలి. నా దగ్గర అకౌంట్లో 20,000 ఉంది. ఆ 20,000తో పాస్టర్ గారికి ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నాను. ఎంగేజ్మెంట్ రింగ్ కొన్న తర్వాత నాకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా నాకు డబ్బులు కావాలి ప్రభా, ఈ సేవకుడిగా నేను ఎవరికి అడగను. ఇది నా పాలసీ, సేవకుడు కాబట్టి. ఎందుకంటే మా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆకాశ వాక్యానికి ఇప్పుతాడు. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక పాస్టర్ గారు దుబాయ్ నుంచి కాల్ చేసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసుకున్నాను. చేసిన తర్వాత నా మేనేజర్ని ప్రార్థన చేయని చెప్పి ఆయన చెప్పాను. మామూలుగా ఆయన నీకు ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తారని ₹1,00,000 పంపించాడు. అది సంతోషం లేదు, నా సంతోషం కాబట్టి సంతోషం లేదా? ₹1,00,000 పంపించాడు. ఇంకెంత కావాలి? నాకు 2 లక్షలు కావాలి. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. మా బిలీవర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బిలీవర్స్ అందరూ కలిసి ₹1,00,000 దాకా ఇచ్చారు. అందరూ కలిసి ఒక 20,000 3,000 కలిసి మొత్తం ఇచ్చారు. మొత్తానికి తర్వాత ఇంకెంత కావాలి? ఇంకా 2 లక్షలు కావాలి. అయినా సరే నేను ఎవరు అడగకూడదు. ఇది నా పాలసీ. ఎందుకంటే మీ ఊరు వచ్చాను కాబట్టి
మీరు ఏం చేయాలి? భోజనం మీరు పెట్టాలి. దేవుడు పిలిచాడు కాబట్టి ఎవరైనా భోజనం పెట్టాలి? దేవుడే పెట్టాలి. ఇది నా కాన్సెప్ట్. అయితే మా అత్తగారు, మా చెల్లెలు అత్తగారు వాళ్ళ కొంచెం బాగా డబ్బులు వాడు వాళ్ళు పిలిచి మమ్మల్ని అడిగితే మేము అమ్మా అని చెప్పేసి ఒక లక్ష ఇచ్చారు. మొత్తానికి 4 లక్షలతో పెళ్ళి అయిపోయింది. లాస్ట్కి దగ్గర 8,000 మిగిలి. ఎందుకు చెప్తున్నాను చూసుకోండి. అయితే మిగిలిన తర్వాత ఆవిడ ఈ మాట్లాడుకోవచ్చు టార్చర్ మొదలుపెట్టింది. భయంకరమైన టార్చర్. నువ్వు ఉద్యోగం చేసుకో, నా డబ్బులు నాకు ఇచ్చేయి, ఉద్యోగం చేసుకో, ఈ షాప్ దగ్గర ఏముంటాయా 10 రూపాయలు అనుకుంటే వెళ్తాం మీరు అని చెప్పి మాట్లాడుతూ చాలా భయంకరంగా మాట్లాడేది. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు. దేవుడు నాకు చెప్తున్నారు, మీ చేతిలో డబ్బు ఉంది, ఆ డబ్బు నేను చూస్తున్నాను, కబడ్డీకి ఇవ్వబోతున్నా అని చెప్పాను. హల్లెలూయా. నేను నమ్మి మనకి ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు ఇస్తాను కదా, మేబీ ఒక సంవత్సరం తర్వాత ఇస్తానేమో అని నేను అనుకున్నాను. తర్వాత 1 వీక్ తర్వాత ఒక ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు నేను ప్రార్థన చేసాం. అతను షాక్ గురయ్యాడు. తన విషయాలు దేవుడు మాట్లాడాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తం ఎంకరేజ్ చేశాడు. నైట్ ఫోన్ చేసి అన్న నీ కోసం నాకు రావాలనుకుంటున్నాను చెప్పి మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి 12 గంటల ఇంటికి వచ్చి నాకు దాదాపుగా 2,10,000 అప్పు ఉంది. ఆ 2,10,000 తీసుకొచ్చి కారు కూడా కొనిచ్చాడండి. హల్లెలూయా. సంతోషం లేదు అంటే మీకు అర్థం కాబట్టి 2,10,000 కారు రూపాయలు ఇచ్చాడు. అప్పుగా కాదు. ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. చేసి చూపించాడు. హల్లెలూయా. అదే మనం అనుకో మా పిల్ల పెళ్ళండి ఆ పక్కడే దొరుకుతాడని చూడు. ఫస్ట్ దేవుడు అడుగుతలేదు, ఇంకా ఆ బ్యాంక్ కూడా దొరుకుతాడని చూడు. ఇది మనం దేవుడి మీద ఆధారపడే విధానం. దేవుడి మీద ఆధారపడు, దేవుడి మాటల మీద ఆధారపడు. అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తాం. అందుకే నీ జీవితంలో అద్భుతం జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవుడి మాట మీద నిలబడతలేదు. దేవుని మాట అంటే ఏంటో కూడా నీకు తెలియట్లేదు. యేసుప్రభు అసలు ఏం చెప్పారు, యేసుప్రభు ప్రసంగాలు ఏంటి, యేసుప్రభు అసలు ఎందుకు చనిపోయారు, యేసు క్వశ్చన్ అడగ మీ అందరం కలిసి మన విశ్వాసం ఏంటి, మన విశ్వాసం ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని ఎవరు క్వశ్చన్ అడిగారు. ఏం చెప్తారు? ఎవరైనా చెప్తారు మా ప్రభు వాట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఏమిటి అని ఎవరు ప్రశ్న అడిగారు. ఏం చెప్తాం? నువ్వు చెప్తాను. నీ విశ్వాసము ఏంటి అంటే ఏం చెప్తావు? ఏసే నీ విశ్వాసం. ఏం చెప్తారా? జీసస్ చెప్తావు. తర్వాత ఇంకా ఒక 3 ఛాన్స్ ఇంకా మీ విశ్వాసం అంటే ఏంటి? అందరూ చిరునవ్వులు, పోల్గేట్లు బాగా చూపిస్తున్నారు. నవ్వే చూస్తున్నారు అందరూ. దేవుని మహిమ కలుగును గాక. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటి తల్లి? నువ్వే కట్టుకున్నావు అనుకోవడం పాస్టర్ గారు నా అయిపోతారు అనుకున్నాను అనుకోవడం వాస్తవం. ఏంటి నీ విశ్వాసం? మనందరూ దేవుని పెట్టాం కాబట్టి క్వశ్చన్ అడుగుతారు. ఎంత నార్మల్గా అడగకూడదు. అసలు మన విశ్వాసం ఏంటి తెలుసా? యేసు ప్రభు నీ పాపాల కోసం ఆయన మరణించాడు. మరలా ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. మరలా ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన మరలా తిరిగి రావడం. ఇదే మన విశ్వాసం. అర్థమవుతుందా? ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? నీ పాప భారాన్ని యేసు ప్రభు భరించి శిలువలో చనిపోయాడు. తర్వాత తిరిగి లేచి మళ్ళా పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతాడు. ఇది మన విశ్వాసం. మీ విశ్వాసం మీరు చూడబండి. అది కాదండి. ఏది మన విశ్వాసం? నీ కోసం చనిపోయాడు. నువ్వు చనిపోకూడదని, ఆత్మలో నువ్వు క్షీణించకూడదని, దేవుడికి నువ్వు దూరంగా వెళ్ళకూడదని ఆయన చనిపోయాడు. నీ మీద రావాల్సిన శిక్షలు, నీ మీద రావాల్సిన అనారోగ్య పరిస్థితులు ఆయన భరించాడు. ఈరోజు నీకు అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్తాను. నువ్వు చేసిన తప్పుకి వేరే ఆయన అన్యాయముగా జైల్లో పెట్టబడితే నీ హృదయం భద్రం కాదా? ఇదే యేసుప్రభు నీ గురించి చేసింది. నువ్వు చేసిన తప్పుకి ఆయన ఉరి శిక్ష ఇచ్చాడు. నువ్వు చేసిన పనులకి ఆయన డబ్బులు తిన్నాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను చాలా ప్రేమిస్తూ ఉన్నాను. ప్రభువుకి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ మాట వినడానికి నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నీ మాట వినడానికి నా ఆలోచనలు మార్చండి ప్రభువా. ఇప్పటి వరకు నీ మాట వినకుండా నా బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నాను. అన్యపరమైన ఆచారాలతో లోకస్తులతో కలిసిపోయి ప్రభువా లోకంతో పరిగెడుతున్నాను ప్రభువా. నా స్నేహితులు నమ్మదాలని చెప్పేసి నేను ఆ లోక సమానమైన విషయాలను పరిగెడుతున్నాను ప్రభువా. నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. అడుగు దేవుని ఖచ్చితంగా
నువ్వు ఆశ్రయించబడాల్సిన బిడ్డమయ్యా, కానీ నువ్వు శాపాలు పొందుకుంటున్నావు. దానికి కారణం ఏంటంటే దేవుని మాటను అశ్రద్ధ చేయడం వల్ల. దేవుని మాటను అశ్రద్ధ చేయడం, మూఢ నమ్మకాల మీద నీళ్లు కట్టుకుంటూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, నేను నీళ్లు కట్టుకుంటున్నాను దేవుని వాక్యం ద్వారా. దానికైతే ప్రభా నీ వాక్యమే నాకు వెలిగేను, నీ వాక్యమే నాకు దీపమైనది, నీ వాక్యమే నాకు మార్గమని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. వీలైతే అందరూ కూడా మోకాలు మోకాలు లేకపోతే కనుక అలాగే కూర్చోండి. వీలైతే మోకాలి కొంచెం పనిష్మెంట్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. మోకాలి ప్రార్థన చేయాలి. దేవా దయచేసి Thank you, Lord Jesus Christ, mighty Father, Holy Spirit. దేవా నీ సహాయాన్ని అందించండి, నీ సహాయాన్ని అందించండి. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువగా, నన్ను నీవు విడువగా, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించగా నన్ను తోసివేయక, సంగాముదానికి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువగా, నన్ను నీవు విడువగా, జాలిగా నన్ను చూసి నిలచిపోయావు. నన్ను నీవు మరువగా, నన్ను నీవు విడువగా, జాలిగా నన్ను చూసి నిలచిపోయావు. మార్గము తెలిసిన తప్పిపోయావు, ఎటో తెలియక నిలిచిపోయావు. మార్గము తెలిసిన పోయావు, ఎటో తెలియక నిలిచిపోయావు. 100 మంది తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువగా, నన్ను నీవు విడువగా, జాలిగా నన్ను చూసి నిలచిపోయావు. తృణీకరించగా నన్ను తోసివేయక, సంగాముదానికి నన్ను చేరుకున్నావు. Thank you, Lord, mighty Father, Holy Spirit. The Lord is speaking with you. Don't neglect the word of God. God has spoken with you. దేవుడు మాట వినకుంటారు ఇప్పుడు వరకు నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, నా మాట వింటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నా మాట వినకపోతే నీ జీవితం నువ్వు అప్పులు చేసి అప్పుడు పాలైపోతావు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఆయన మాట వింటే ఈ అప్పులు కొట్టడానికి నేను సంతానం వద్దకు వచ్చాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు, నీ ప్రయత్నంలో నువ్వు విఫలమైపోతున్నావు. దేవాలయం బాగు చేయాలని అడుగుతున్నావు కదా. దేవుడు అంటారు, నా మాట నీకు, నా కుమార్తె, నేను నిన్ను పైకి లేకపోతున్నాను, నేను లిఫ్ట్ చేయబోతున్నాను, నీ సమస్యల నుంచి నేను విడిపించబోతున్నాను. నువ్వు ఏ రోగం నుంచి బాధపడుతున్నావో ఆ రోగం నుంచి విడిపించబోతున్నాను. ఏ సమస్య అయితే
నేను ఎంతమంది అయితే తృణీకరించారో, ఎంతమంది అయితే నిన్ను అసహించుకున్నారో వారి ఎదుట నేను హెచ్చించబోతూ ఉన్నాడు. దావీదుని హెచ్చించినట్లుగా దేవుడిని హెచ్చించబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నీ పాపము కొరకు, నీ పాప భారాన్ని ఆ శిలువలో ఆయన మోసి నీ కొరకు చనిపోయారు. మళ్ళా తిరిగి లేచారు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఆ రాగల కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదు దేవుడు అడుగుతూ ఉంటాడు. నువ్వు ఆదివారం వర్షిప్ అంటే నువ్వేదో వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటావు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆత్మలో సత్యంతో ఆరాధిస్తున్నావా, లేకపోతే నీ మాట, నీ పెదవులు, నీ నాలుగుకే పరిమితం అయిపోయిందా, మ్యూజిక్ మాత్రమే పరిమితం అయిపోయిందా? దేవుడు చూస్తుంటాడు. అయ్యో నా కుమార్తె ఎప్పుడు హృదయంతో ఆత్మతో పాడుతుంది, ఎప్పుడు ఆత్మలో పాడుతుంది అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీలో పాపం పెట్టుకొని పాట పాడుతున్నావా, నీలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా, నీలో పాపం పెట్టుకొని దేవుడిని ఏదో అడుగుతున్నావా? నీకేమి కార్యం జరుగుతున్నా కుమారుడు? ఎన్నోసార్లు దేవుడితో మాట్లాడినా నువ్వు సరిచేయని విధంగా నువ్వు ఉంటూ ఉన్నావు, దేవుడితో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. సంగమా, మీరు ప్రార్థన సరిగ్గా చేసుకోవడం దేవుడితో మాట్లాడుతున్నారు. ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే మీలో కొంతమందికి చాలా డిస్కషన్స్ ఉన్నాయి చెప్తున్నారు దేవుడు. మీరు కొన్ని గొడవలు చూస్తూ ఉంటారు. మీరు మైండ్లో కొంచెం ఒకలాంటి కోపాన్ని, ఒకలాంటి బుద్ధిని కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడితో మాట్లాడాడు. నా మాట నేను సంగమా, నిన్ను సిద్ధపరచబోతున్నాను. నా రాకడ కోసం నువ్వు ఎదుర్కొనే విధంగా నేను సిద్ధపరచాలని, సంఘాన్ని తయారు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కొంతమంది అయితే దేవాలయాలైతే ఏమి తెలియదు ప్రభు, మా జీవితాలు మంచిగా లేవు ప్రభు, మేము ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేసినా కూడా ఏమి జరగలేదు ప్రభు, ఎందుకో కొన్నిసార్లు నీ జీవితాన్ని నీవే అవహేళన చేసుకుని మా జీవితం మా బ్రతుకు చాలాసార్లు అనుకోలేము. ఈరోజు దేవుడితో మాట్లాడుతాడు. నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న సేవకులు మారిపోతున్నారు. ఈ అగ్ని వంటి మాటలు తీసుకుని వెళ్ళి ప్రపంచాన్ని తగలబెట్టాలి ప్రభు. అటువంటి అగ్ని వంటి పచ్చని సేవలను దయచేయండి ప్రభు. దేవాలయ ప్రభు, నీ పరిశుద్ధాత్మ శక్తులు రోజు పొందుతున్నారు ప్రభు. ఈ సేవలను మారిపోతున్నారు. దేవాలయ కుమార్తెలు బాగు చేయండి ప్రభు. ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రభు. వారిని ప్రభు ముట్టండి ప్రభు. నీ అవసరం మార్చండి ప్రభు. వారి మీద నీ ఆత్మను బహుబలంగా దిగిరండి ప్రభు. వారి హృదయాలను బద్దలు కొట్టండి ప్రభు. ఈ లోక ఆశలకి అట్రాక్ట్ కాకుండా ప్రభు, నీ వైపు తిరిగి నీ కొరకు బ్రతికే వ్యక్తులుగా ఈ అవస్థలు మార్చండి ప్రభు. దేవుడితో మాట్లాడుతున్నాడు బిడ్డ. వాటిని చదవాలని నీ ఆశ నేను తెలుసుకోబోతున్నాను. ఈ బిడ్డ గురించి చాలా బాధపడుతూ దుఃఖపడుతున్నాను. దేవా, వాడు సరిగ్గా లేడు ప్రభు, వాడు ఎందుకో నా మాట సరిగ్గా వినట్లేదు ప్రభు. ఎన్నోసార్లు చెప్పు చూశాను కానీ నా మాట వినట్లేదు ప్రభు. దేవాలయం ఏదో ఒకటి చేయదు ప్రార్థన చేస్తున్నావు. ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. అక్కడే దేవుడు మార్చబోతూ ఉంటాడు. దేవుడు స్వస్థపరచబోతూ ఉంటాడు. ఈ స్థితిని తొలగించబోతూ ఉంటాడు. ఇదేమో ఇక్కడ నేను ఏదో అనుభవం రాలేదు, దేవుడు నేను తీసుకొని వచ్చాను. దేవుడు చెప్తున్నారు, దేవుడు తీసుకొని వచ్చాడు. దేవా, ఈ సహాయం అందించాడు, ఈ సహాయం అందించాడు. Thank you, Jesus. Thank you, Lord, mighty power of grace. Your mighty power of Spirit of Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, mighty power of grace. మాట్లాడయ్యా, మాట్లాడయ్యా, మాట్లాడయ్యా యేసయ్యా. థాంక్యూ జీసస్. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభు. ఈ మాట వల్ల మనుషులు బ్రతుకుతారు ప్రభు. ఇక్కడ ఉన్న వ్యక్తులకు అర్థం కాకపోతే ఆ మాట ఈ రోజు దేవ హృదయాన్ని స్పందించండి, వారి హృదయాన్ని తాకండి. వారి కూడా ప్రజలు దేవుడు గమనించి మాంసపోటు చేయనివాడు. ఇంకా నీ లోకంలో బ్రతుకుతున్నావా నా కుమారుడు? ఈ లోకం చుట్టూ తిరుగుతున్న నీ జీవితం ఏదో రోజు పాపం
పరిపక్వమై నీ మరణాన్ని కంటే దేవుడు వాక్యం సాధిస్తాడు. ఈరోజు దేవుడితో మాట్లాడాడు, నువ్వు దేవుడి మాట సరిగ్గా వినట్లేదు, ఏదో సరే ఆత్మ వచ్చి వెళ్ళిపోతున్నావు అంతే. ఏది నాకు సంబంధమైనట్టు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? దేవుడి మాట నీకు అనుకోబడ్డారు. దేవుడు బలవంతం చేయట్లా, నిన్ను బెదిరించట్లా, ప్రేమపూర్వకంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. నా మాట విను అని చెప్తున్నాడు. ఎందుకంటే నా మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు వాక్యం సాధిస్తూ నీ కన్నీరు చూసాను మాట్లాడు నీ బలహీనలు నీకు తోడే ఉన్నారు. కానీ జీసస్ యేసు రక్త సంపూర్ణ నీ జీవితాల విషయమని ప్రతి బిడ్డని కాకపోయి ప్రభావ యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.